ఆ వైఎస్ఆర్సిపి పాలన ఎంత దుర్మార్గమైన పాలన మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. వీళ్ళు రాజకీయాలు చేసేది కానీ అధికారంలోకి వచ్చింది కానీ కేవలం సంపాదించుకోవడానికే తప్ప, అవినీతి ద్వారా దోచుకోవడానికే తప్ప, తరతరాలు దాచుకోవడానికే తప్ప ఇంకెందుకు కాదు అని వాళ్ళు నమ్మారు. అందువల్లనే ఈ రోజు వైఎస్ఆర్సిపి పార్టీ దుస్థితి 11 సీట్లకు పరిమితమైంది. మనం చాలాసార్లు చూసాం, మనం చాలాసార్లు నేను డిబేట్ లో కూడా చెప్పాను, ప్రజలకు నేరుగా మా నియోజకవర్గంలో ప్రచారంలో కూడా చెప్పాను. ఈ వాళ్ళు వీళ్ళని తేడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మొదలు పెట్టుకొని 151 మంది ఎమ్మెల్యేలు ఉంటే 151 మంది ఎమ్మెల్యేలు కూడా ఏ రోజు కూడా ప్రజల సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రజలకు ఏం కావాలా అని ఆలోచన చేసిన పాపాన పోలేదు. ప్రజలు అడుగుతుంది ఏంటో వాళ్ళకి అసలు అర్థమే కాలేదు. వాళ్ళు వచ్చిందంతా అంటే మాకు పెద్ద మ్యాండేట్ ఇచ్చారు, పెద్ద తీర్పునిచ్చారు. ప్రజలు 151 సీట్లు ఇచ్చి మమ్మల్ని పెద్ద గొప్పగా గెలిపించారు కాబట్టి ఇంకా ప్రజల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని 5 ఏళ్ల పాటు ప్రజల్ని దోచుకోవడమే పనిగా పనిచేశారు వాళ్ళు. అక్కడే అసలు సమస్య వచ్చింది. సో దీనికి దోచుకోవాలంటే ఆ నేరుగా దోచుకోలేడు కదా, అధికారులను అడ్డం పెట్టి దోచుకోవాలి. అధికారులని ప్రలోభ పెట్టి అధికారులను ఇన్ఫ్లుయెన్స్ చేసి అధికారులను భయపెట్టి అధికారులను ట్రాన్స్ఫర్లు చేస్తామని చెప్పి అధికారులు తప్పనిసరిగా తమ మాట వినాలనే పరిస్థితిని క్రియేట్ చేసి వాళ్ళ దగ్గర తప్పులు చేయించినారు. సో ఎక్కడ రాజకీయ నాయకుడు నేరుగా సంతకం పెట్టాడు. నేను ఎమ్మెల్యే ఉన్నాను, నేను ఎమ్మెల్యేగా నేరుగా ఎక్కడ సంతకం పెట్టేది ఉండదు. మనము రికమెండ్ చేస్తేనో లేదా ఇంకోటి చేస్తేనే మంచి పనో తప్పనో ఏదో ఒకటి ఆఫీసర్లను అడ్డం పెట్టుకునే చేస్తారు. మంచి పని చేసేవాడైతే ఆఫీసర్లను రిక్వెస్ట్ చేసుకొని ఆఫీసర్ని బూస్ట్ చేసి ఆ ఆఫీసర్లని మర్యాదగా చూసుకొని వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి పని చేయిస్తాడు. వాళ్ళు తప్పుడు పని చేయించాలంటే వాళ్ళని ఏదో రకంగా భయపెట్టి తప్పుడు పని చేయిస్తాడు. అంతే అధికారులు తక్కువ మంది అధికారులు అంటే 10 మందిలో 5 మంది అధికారులు ఎప్పుడు నార్మల్ గా బాగా పని చేస్తూ ఉంటారు. ఒకరిద్దరు అధికారులు తప్పుడు పనులు చేసేవాళ్ళు ఉంటారు, లేదా అధికారానికి దాసోహం అనేవాళ్ళు. వాళ్ళని అడ్డం పెట్టుకుని పరిపాలన అంతా కూడా తమ ఆదాయ వనరుగా మార్చుకునే పని చేశారు ఎమ్మెల్యేలందరూ కూడా. ఇక్కడ రాష్ట్రంలో పూర్తిగా పాలన గాడి తప్పింది.